నెక్స్ట్ జనరేషన్కి నేను ఇందాక నుంచి అదే రిపీట్ అడుగుతున్నాను సార్. కేసులో కన్విక్షన్ రావాలంటే సాధారణంగా ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఆ ఆఫీసర్ ఉంటారు, తర్వాత ఛార్జ్షీట్ వేసిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ఆఫీసర్ పక్కకి వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్ అవడం అవుతుంటాయి. కానీ మీరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా కోర్ట్ కానిస్టేబుల్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్ళబట్టే ఆ కేసు కన్విక్షన్ వచ్చి ఉంటుంది చెప్పిన 2 కేసులు. ఇప్పుడున్న ఆఫీసర్లు ఏ విధంగా ప్రొసీజర్కి వెళ్ళాలి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తే కన్విక్షన్ వస్తుంది, కన్విక్షన్ రాకపోతే కేసులు వేస్ట్ అనేది. కేసులు వేస్ట్ అని చెప్పలేము సార్. కన్విక్షన్ వస్తే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేసిన కేసుల్లో అని. ఇన్వెస్టిగేషన్ అందరూ అది పోలీస్ మాన్యువల్ ప్రకారం చేయాల్సిందే ఇన్వెస్టిగేషన్. అందరూ దానికి స్పెషలిస్టులు ఏమీ ఉండరండి. చిత్తశుద్ధితో మనకున్న ప్రొవిజన్స్, సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఫాలో అవుతూ చక్కగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు సాక్షులు కూడా రేపు ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ఐవో అక్కడ లేనప్పుడు ఏం చేయాలండి? ట్రయల్ టైంలో ఐవో అక్కడ ఉండడం సాధ్యం కాదని అన్నిసార్లు. బట్ కన్సర్న్ ఎవరైతే ఆ టైంలో ఉంటారో వారు వెళ్ళి బ్రీఫ్ చేయాలి. అది కొంతమంది చేస్తారు, కొంతమంది చేయాలి, సీరియస్గా చేయాలి దాన్ని. అది కొంతమంది పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి వాళ్ళతో కూర్చొని బ్రీఫ్ చేస్తే మోటివేట్ చేయాలి ముందు. ఎందుకంటే ట్రయల్కిను రిపోర్టింగ్ ఆఫ్ కేసుకి మధ్య టైం చాలా గ్యాప్ ఉంటుంది. 1.5 years to 2 years పడుతుంది, కొన్నిసార్లు 3 సంవత్సరాలు కూడా పడుతుంది. అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన సాక్షులు ఉంటారో వాళ్ళు దాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏం జరిగిందో కూడా ఆసక్తి పోతుంది. పైగా కొంతమంది రాజీ పడే అవకాశం కూడా ఉంటుంది. అందువల్లే కదా షెడ్యూల్స్ పెట్టి త్వరగా చేస్తారు స్పీడీ ట్రయల్స్ కొన్ని కేసెస్లో, ఈ ఉమెన్ రిలేటెడ్ కేసెస్లో. అయితే ఎవరైతే ఐఓ ఉన్నాడో లేదా ఆ టైంలో ఎవరైతే ఎస్హెచ్ఓ ఉంటాడో అతను మోటివేట్ చేయాలి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి చక్కగా బ్రీఫ్ చేసి కోర్టులో ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. అంటే మరి మంచి కన్విక్షన్ వచ్చే. సార్, మీ సర్వీస్లో ఒక ప్రాపర్గా వెళ్ళారు కాబట్టి కన్విక్షన్ అని కనిపిస్తుంది. మీరు కరెక్ట్గా వెళ్ళిన తర్వాత అక్యూట్ వెళ్ళిన కేసులు ఉన్నాయా? ఉంటాయి సార్, చాలా ఉంటాయి. ఇది ఒకటి చెప్పగలరా? అది కూడా మొన్న మధ్య జరిగిందండి. మీరు బాగా ఎఫర్ట్ పెట్టారు కానీ అక్యూట్ అయి ఉంటుంది అంటే అక్యూట్కి చాలా రీజన్స్ ఉంటాయి సార్, చాలా ఉంటాయి. ఒకటి చెప్పండి. ఐ కెనాట్ నేమ్ 1 or 2 కానీ 1, 2 చెప్పలేము. ఈ మధ్య ఒక రేప్ జరిగిందండి. ఆ రేప్ కేసులో నేను ఆల్మోస్ట్ వాడికి కన్విక్షన్ అవుతుంది అనుకున్నాను. లాస్ట్ మినిట్లో హాస్టల్ అయ్యారు వాళ్ళు. ఎవరు కంప్లైంట్ హాస్టల్? అందరూ హాస్టల్ అయ్యారు. మీరేం చేస్తారు? ఊరి దాన్ని బట్టి, దాన్ని ఏమంటారు, ఊళ్ళో పరిస్థితులు బట్టి అలా జరుగుతుంది. దానికి పోలీస్ ఫెయిల్యూర్ కాదు కదా? పోలీస్ ఫెయిల్యూర్ ఉంది చెప్పండి. పోలీస్ ఫెయిల్యూర్ అంటూ ఏమీ ఉండదండి. పోలీసులు కావాలని చేయరు, ఇష్యూస్ జరుగుతున్నప్పుడు అవుతుంటాయి. పోలీసులు ప్రాపర్గానే చెప్తారు, ఎవిడెన్స్ కూడా చక్కగా రిపోర్ట్ చేస్తారు. ఏదైనా కొన్ని చోట్ల ఏదైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కొద్దిగా ఇవి ఉంటే ఉండొచ్చు కావచ్చు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ తరంలో పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్. ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న 2 రకాలు ఉంటారు. ఒకరు పోలీసు వాళ్ళు కాకి యూనిఫామ్ వేసుకుంటే డబ్బులు వస్తాయి, పవర్ చూపించవచ్చు, మజిల్ పవర్ చూపించవచ్చు, ఏదైనా సాధించవచ్చు అనే భావంతో కొంతమంది అనుకుంటే పొరపాటు. అలా రాకూడదు. మరి కొంతమంది రెండో రకం పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే వాళ్ళు వస్తుంటారు. ఈ 2 రకాల్లో ఎవరికి? ఫస్ట్ రకం వాళ్ళకి మీరేమి ఇస్తారు? రెండో రకం అలా ఒక్కొక్కరికి ఒక మెసేజ్ కాదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేవాడు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని దాన్ని ఏమంటారు సాక్రిఫైస్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ని ఎక్కువ సాక్రిఫైస్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్సనల్ టైం కొద్దిగా ఉండదు మనం అటెండ్ కావడానికి. ఉదాహరణకి సినిమా రిలీజ్ అయిన రోజు అక్కడ బందోబస్తు చేస్తుంటారు మన పోలీసులు. చాలామంది ఫస్ట్ డే తన హీరో సినిమాకి హ్యాపీగా వెళ్తే మనం అక్కడ బందోబస్తు చేస్తూ ఉంటాం. అట్లానే ఒక టెంపుల్, ఈరోజు ఫ్యామిలీతో గుడికి వెళ్ళాలనుకున్నప్పుడు మనకు అక్కడ బందోబస్తు ఉంటుంది. అక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సి ఉంటుంది మనం. సో కొన్ని త్యాగం చేయాలి. అట్ ద సేమ్ టైం మనకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చేది ఉంటుందండి పోలీసులో. ఇన్స్టెంట్ హెల్ప్ కదండి. పోలీస్ స్టేషన్కి ఎవరు వస్తారు? నేను అందరికీ మా సబ్ ఇన్స్పెక్టర్స్కి అదే చెప్తుంటాను. నీ దగ్గరకు వచ్చినవాడు ఎవడొస్తాడు? లాభాల్లో ఉన్నవాడు, లేదంటే సంతోషంలో మెర్రీలో ఉన్నవాడు, సుఖంలో ఉన్నవాడు నీ దగ్గర రాడరా బాబు. నీ దగ్గరకు వచ్చేదే డిస్ట్రెస్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. మేక్ హిమ్ టు సిట్. ఒక 2 నిమిషాలు కూర్చోమని చెప్పు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. నీ సమస్య ఏందో నువ్వు కనుక్కోండి. వాడితో మాట్లాడితే 50% వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ వచ్చిన మనిషి హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎంపతి అంటారు కదా సార్, ఆ ఎంపతి చూపించు వాడి మీద, ఆ సహానుభూతి చూపించు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి. అండ్ మనకు వచ్చిన, ఇందాక నేను చెప్పినట్టు మనకు ఇచ్చిన వరం ఏంటంటే మనం దుష్ట శిక్షణ చేయొచ్చు. ఎవరైతే బ్యాడ్ ఫెలోస్ ఉంటారో సొసైటీలో వాళ్ళని మనము శిక్షించవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇమీడియట్ రిలీఫ్ అండి. చిన్నది జరిగినా కూడా ఇప్పుడు మన పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్ పోలీస్, అన్నిటికీ పోలీస్ వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాదు మీరు ఇప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నారు. మీరున్న టైంలో ఒక టీచింగ్ కేసు ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి సార్, వాడిని పిలిపించి 2 లంబకాయలు కొడితే చాలు అనే భావనలో ఉండేవారు ఒకప్పుడు. అవునండి. ఇప్పుడు అదే ఇప్పుడు ఆ పరిస్థితి చేస్తే ఒప్పుకునే లేరు. ఇప్పుడు మీకు సిస్టమ్ కూడా ఏం చెప్తుంది? మీరు కేసు కట్టండి,
కోర్టులో ప్రవేశపెట్టండి, కోర్టు డైరెక్షన్లోనూ వెళ్ళాలంటుంది. కానీ కంప్లైంట్ అంత లాంగ్ దీనికి ఒప్పుకోవట్లేదు. మరి అప్పుడు అటువంటి కేసులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న చట్టాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పోవాల్సిందే. ఇప్పుడు మీరు చెప్పినట్టు వాడిని రెండు దెబ్బలు వేస్తేనో లేదా మందలిస్తేనో అంత సరిపోతుంది అనుకుంటే సరిపోతుంది. లేదు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. లేదండి, మరీ అంత పూర్తిగా ఫెయిల్ అయిపోలేదు పోలీసింగ్, కానీ పోలీసింగ్ చక్కగా నడుస్తుంది. మీరు చెప్పినట్టు కొట్టడం అంటే పాతకాలంలాగా ఈ కొట్టడం లాంటిది ఏమీ లేదు. మందలించడం రెగ్యులర్గా చేస్తున్నాం అండి, పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నాం, మందలిస్తున్నాం. మీరు చెప్పినట్టు కొట్టడం అనేది తగ్గిందేమో, కానీ కౌన్సిలింగ్ రెగ్యులర్గా ఇస్తాం అలాంటి వాళ్ళకి. దానివల్ల అవతల వాళ్ళు సాటిస్ఫై అయిపోతే ఇట్స్ ఓకే.